హలో అండి. రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నెని తీసుకొని, ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని, డ్రై ఫ్రూట్స్‌ని దూరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని, ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ, కలుపుకుంటూ, మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ, ఈ విధంగా వైట్ కలర్‌లో ఉన్న రవ్వ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు దూరగా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్, 3 కప్పుల పాలు చొప్పున వేసుకొని, ఇది మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని, రవ్వని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వకి, ఒక కప్పు షుగర్‌ని కూడా వేసుకొని కలుపుకొని, పాలని ఇంకొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుకొని, ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు చివరగా డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకుంటే రవ్వ కేసరి స్వీట్ రెడీ. మేము ఈ నాగపంచమికి ఇవి నైవేద్యంగా సమర్పిస్తాం.